ఫోన్ చేస్తే నా దగ్గర తీసుకురండి నేను ట్రీట్మెంట్ చేస్తానండి అతని దగ్గర తెచ్చారు. 2 రోజుల క్రితమే ఆ కోమాలో ఉన్న అతను బయటపడ్డాడు. అతను చనిపోతారు అనుకున్నా. ఈ రెండో అబ్బాయికి కింద స్పర్శ తెలియట్లా, కాలు దగ్గర కింద స్పర్శ తెలియట్లేదు, లేకపోతున్నాడు. ఓకే రాము గారు, వాళ్ళ పరిస్థితి. ఓకే రాము గారు, ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఏంటి కాపు నాయకులుగా? ప్రధాన డిమాండ్ ఏం లేదండి. ఇంత దుర్మార్గం నేనేమంటానంటే, ఇప్పుడు నీకు ఎవరితో కక్ష ఉంది, సహజంగా ఏం చేస్తారు, ఒక మనిషి ఎవరి చేత కొట్టిస్తారు నీ చేత కాకపోతే, లేకపోతే ఇంకొకరిని ఎవరన్నా అరే పోయి వాడు మర్డర్ చేసి నా పోరాటం డబ్బులు ఇస్తానంటాడు. డైరెక్ట్ మర్డర్ చేయడానికి డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యాడంటే నీ సామాజిక వర్గం, మీ కమ్మ సామాజిక వర్గం మీద, మీ టీడీపీ పార్టీ మీద మీకు నమ్మకం ఉండబట్టేగా మమ్మల్ని ఏం చేయరు, మేము బయటపడతామనేగా. ఇప్పుడు దొంగసారాయి దాంట్లో సురేంద్ర నాయుడు అనేవాడు తంబాలపల్లిలో పట్టుకున్నాడు. ఇప్పుడు వాడు ఎన్నోసారి అంతకుముందు కూడా బలిజోలను చంపాడు వాడు 2014 ముందు. జైల్లో పోయి క్షమాపక్ష మీద బయటకు వచ్చినాడు. మళ్ళీ ఇప్పుడు చీప్ లిక్కర్ దాంట్లో దొరికాడు. అంటే సురేంద్ర నాయుడు అంటే ఏంది, కమ్మ సామాజిక వర్గం అంటే వాడు ధైర్యం అదేగా, మా పార్టీ మా ప్రభుత్వం మేము బయటపడతాం, మమ్మల్ని ఏం కాదని ధైర్యమేగా. ఇది ఎక్కడ దుర్మార్గం అండి? పార్టీ పెద్దలు చెప్పుకునే పని లేదా? కింద వాళ్ళకి, వాళ్ళ సామాజిక వర్గానికి కింద ఉన్న పార్టీ వాళ్ళు చెప్పుకునే పని లేదా? ఇది అందరూ ఓట్లు వేస్తే గెలిచిందిరా, మన ఒక్కరిది కాదురా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండిరా అని. ఓకే రాము గారు, మరొక అంశం, ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఇన్వాల్వ్మెంట్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారి మీద వస్తున్నాయి ట్రోల్స్ ఏముందండి? మరి జనం అంతా కాపు సామాజిక వర్గం ఎవరు ఎందుకు వేశారు ఓట్లు? కాపు కులం మీరు పెద్దన్న పాత్ర పోషించండి, నన్ను నమ్మండి, నాకు వ్యూహం ఉంది, నన్ను నమ్మండి, ఒక్కసారి నా మాట వినండి అని చెప్పే కదా ఆయన ఓట్లు ఇచ్చింది వాళ్ళకి. మరి లోకల్ బాడీ ఎలక్షన్స్ వాళ్ళు బాయ్కాట్ చేసి పారిపోతే, టీడీపీ వాళ్ళ వల్ల పారిపోతే జగన్మోహన్ రెడ్డితో ఫైట్ చేసింది ఎవరు? జనసేన కాపులేగా. మరి మొన్న ఎలక్షన్స్ దాకా జగన్మోహన్ రెడ్డితో రోజు గొడవలు పడింది ఎవరు? మేము కదా గొడవలు. కొంత గొడవలు పడింది ఎవరు? ఇవన్నీ ఎవరి కోసం పడ్డా? పవన్ కళ్యాణ్ చెప్తే చేశాం ఇవన్నీ. మరి అతను సామాజిక వర్గం సంబంధించిన వాడికి ఇంత దుర్మార్గం జరిగినప్పుడు అంటే వాళ్ళ పార్టీలో ఎవరికి తెలియదా? వాళ్ళ పార్టీలో ఎవరికి తెలియకుండా ఉందా ఈ విషయం? నాకు అర్థం కావట్లా. ఇక్కడ నుంచి పార్టీ పెద్దలకి పైన ఫోన్ చేసి చెప్పుకోరా ఇలా జరిగింది, ఇన్సిడెంట్ జరిగిందని? నువ్వు రావద్దు, చెయ్యొద్దు, కనీసం సీఎంతోనో ఎవరొకరితో మాట్లాడుకోవటం, వాళ్ళకి అసలు వైద్యం ఏం జరుగుతుంది, వాళ్ళ కుటుంబం పరిస్థితి, కేసు ఏమైనా చూసే పర్లేదా? ఆ రోజు పోలీసు వాళ్ళకి దండం పెట్టాలండి ఈ విషయంలో. పోలీసు వాళ్ళు ఎన్ని ఒత్తిళ్లు చేసినా కూడా వాళ్ళు లొంగకుండా, ఏమంటే గతంలో వీళ్ళ గొడవలు ఉన్నాయి, వీళ్ళు కేసులు పెట్టుకున్నారు, ఇతరు మమ్మల్ని సంపాదన చూస్తున్నాడని ఈ ముగ్గురు అన్నదమ్ములు కూడా కంప్లైంట్ పెట్టున్నారు. దీన్ని మేము యాక్సిడెంట్ కింద ఎలా చూపించగలుగుతామండి? మా ఉద్యోగాలు పోతాయని వాళ్ళు నిజాయితీగా కేసు కట్టి వాళ్ళు లోపలేశారు. ఆ కేసు ఎంతవరకు నిలబడుతుందో చెప్పలేము, వాళ్ళ ప్రభుత్వాలు కదా. చూద్దాం. అది మేము చెప్పేది ఒకటే, మేము ఎంతో మేము ప్రేమించి ఇష్టంగానే మీకు ఓట్లు వేసాం. మీ వల్ల కాకపోతే జగన్ ని మేము అడ్డుకొని ఈ వ్యవస్థని సరిగ్గా నిలబెట్టి ఎలక్షన్ అయ్యేటట్టు చేసి మీ గెలుపుకు కారణం అయ్యాం. ఇది ఎవడు అడిగినా ఎవడు చెప్పినా చెప్పకపోయినా నిజం అదే. మీరు అధికారంలోకి వచ్చిన ఇన్ని మాటలు మార్చి నిజాలు అవే. మేమేమంటున్నాం, మీరు మమ్మల్ని మాకు అన్నం ఎక్కించొద్దు, మాకు పెద్ద పెద్ద పదవులు ఇవ్వద్దు, మాకు ఆస్తులు ఇవ్వద్దు, మనుషులుగా బతకనివ్వండాయా. అధికారం వచ్చినప్పుడల్లా రాక్షసుల ఊరి మీద పడతారేంటి? డబ్బులు అట్లాగే తింటారు, పదవులు తింటారు, మనుషులు చంపుతారు. ఏంటి దుర్మార్గం? దీన్ని మేము ఒకటే, మేము కాపు సామాజిక వర్గం తరఫున ఇది మా బాధ, మా ఆక్రోశం. మేము చెప్పేది ఒకటే, వాళ్ళకి సరైన వైద్యం జరగాల, ఆ కుటుంబానికి ప్రభుత్వం తరఫు నుంచి సరైన సహకారం అందాలా. ఈ దుర్మార్గాన్ని పాల్పడ్డ ఆ వ్యక్తి గాని అతనితో పాటు ఉన్న మిగతా వ్యక్తుల మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలా, కేసు అయ్యేదాకా ఆ ప్రాంతాల్లో వాళ్ళు రానిక్కడ బహిష్కరించాలి ఆ ప్రాంతాల నుంచి. రాము గారు, మీ సహేతుకంగానే ఉన్నాయి, మీ డిమాండ్లన్నీ కూడా సహేతుకంగానే ఉన్నాయి. మరి చూద్దాం మరి ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందో, ఏం చేయాలని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సురేష్, నమస్కారం మీకు మరియు ప్యానెల్లో ఉన్నటువంటి అందరికీ కూడా నా నమస్కారాలు.